ఆ ఆలయం నిండా అంతు చిక్కని రహస్యాలే, వీడని చిక్కుముళ్ళే. కలయో వైష్ణవమాయో అన్న మాట ఈ ఆలయానికి ఖచ్చితంగా సరిపోతుంది. అది 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. పేరుకి వైష్ణవాలయమే, కానీ చూడ్డానికి మాత్రం శివాలయంలా కనబడుతుంది. గరుత్మంతుడు ఇక్కడ అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటాడని నమ్ముతారు. ఏ ఆలయంలో అయినా ఉత్సవాల్లో ప్రధాన దైవం ఉత్సవమూర్తుల్నే ఊరేగిస్తారు. కాని ఇక్కడ మాత్రం వారి వాహనమైన గరుత్మంతుణ్ణి ఊరేగిస్తారు. అలా ఊరేగిస్తున్నప్పుడు కూడా వింతలే. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి గరుడు క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటాడు. చివరికి ఆ బరువు మొయ్యలేక మరింత మంది మోతదారులు రావలసిన పరిస్థితి వస్తుంది. ఊరేగింపు మొదలైనప్పుడు మామూలుగా ఉన్న ఉత్సవ విగ్రహ వస్త్రాలు తిరిగొచ్చేసరికి పూర్తిగా చెమటతో తడిసిపోతాయి. విగ్రహానికి చెమటలు పట్టడమేంటి? ఆ చెమటతో విగ్రహాల వస్త్రాలు తడిసిపోవడమేంటి? ఏంటి మాయ? ఇది నిజంగా వైష్ణవ మాయే. వీటి మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. కాని ఈ విడివడని చిక్కుముళ్ళన్నీ పరిశోధనలకు కూడా అందని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అసలు ఈ విశేషాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆ రహస్యాల పరమార్థమేంటి? చూద్దాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం దగ్గర తిరునాయూర్లో ఉంది నాచియార్ కోవెల. దీన్నే తిరునాయూర్ నంబి టెంపుల్ అని కూడా పిలుస్తారు. నాచియార్ అంటే అమ్మవారు, నాచియార్ కోవెల్. ఈ దేవాలయ పేరులోనే తెలుస్తోంది ఇక్కడ స్వామివారి కన్నా అమ్మవారికే ప్రాధాన్యత ఎక్కువని. అమ్మవారి పేరుతో, అమ్మవారి ప్రాధాన్యతతో అలరారుతున్న అతి తక్కువ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ఇలా అమ్మవారి పేరు మీదుగా అమ్మవారి ప్రాధాన్యతతో ఆలయం ఏర్పడడానికి ఒక పురాణ కథనాన్ని చెప్తారు. ఈ ప్రాంతంలో పూర్వం మేధావి మహర్షి ఆశ్రమం ఏర్పరచుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనకి విష్ణుమూర్తిని తన అల్లుడుగా చేసుకోవాలన్న కోరిక ఉండేది. మరి స్వామివారు అల్లుడు కావాలి అంటే అమ్మవారు తన కూతురు కావాలి కదా. అందుకే ఆయన వంజుల వృక్షం క్రింద మహాలక్ష్మి అమ్మవారి కరుణ కోసం తపస్సు చేశాడు ఆమెను కూతురుగా పొందడానికి. మహర్షి తపస్సుకు కరుణించిన మహాలక్ష్మి అమ్మవారు చిన్న పాపగా ప్రత్యక్షమైంది. వంజుల వృక్షం క్రింద దర్శనమిచ్చిన ఆ పాపకి వంజులాదేవి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు మహర్షి. అలా పెరిగి పెద్దదైన లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడం కోసం విష్ణుమూర్తి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, వాసుదేవ అనే 5 రూపాలు ధరించి భూలోకానికి వచ్చాడట అమ్మవారిని వెతకడానికి. ఆ 5గురు 5 వైపులకు వెళ్లి అమ్మవారి కోసం వెతికారు. కాని అమ్మ వాళ్లకెక్కడా కనబడనే లేదట. దాంతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి జాడ కనిపెట్టమని తన వాహనమైన గరుత్మంతుడికి చెప్పాడు. స్వామి ఆదేశం ప్రకారం లక్ష్మీదేవిని వెతకడానికి బయలుదేరాడు గరుడు. మేధావి మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న లక్ష్మీదేవిని చూసి ఆ విషయాన్ని తన స్వామికి చెప్పాడు గరుత్మంతుడు. వెంటనే స్వామి మేధావి మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆయన కూతురుని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. ఇంకేం, మహర్షి కోరిక అదే కదా. తన కోరిక తీరబోతున్నందుకు మహర్షి చాలా సంతోషించాడు. కాని ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అని తెలిసినా తన కూతురుగా వచ్చిన తరువాత మహర్షి అచ్చమైన తండ్రిలాగానే ఆలోచించాడు. తన కూతురు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నాడు. కూతురి క్షేమం కోసం ఒక షరతు పెట్టాడు. తన కూతురుకే అన్ని విషయాలలోనూ అధికారం ఉండాలని, వివాహం తరువాత తన కూతురు అల్లుడు ఇక్కడే ఉండాలని షరతు పెట్టాడు. ఆ షరతుకు అంగీకరించిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుని అమ్మవారితో కలిసి అక్కడే విగ్రహ రూపంలో కొలువుండిపోయాడు. ఈ షరతులకు నిదర్శనంగానే గర్భగుడిలో అమ్మవారు స్వామి కన్నా కొద్దిగా ముందుకి ఉంటారు. ఉత్సవాల సమయంలో జరిగే ఊరేగింపుల్లో కూడా అమ్మవారి విగ్రహమే ముందు కదులుతుంది.
ఆమె వెనకే అయ్యవారి విగ్రహం. పూజలు, నైవేద్యం అన్నీ అమ్మవారికే ముందు జరుగుతాయి. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ అమ్మవారి నడుముకి తాళాల గుత్తి కనబడుతుంది. స్వామివారు తన మామగారైన మేధావి మహర్షికిచ్చిన మాట ప్రకారం ఈ క్షేత్రంలో పెత్తనమంతా అమ్మవారికి అప్పజెప్పారట. అందుకే ఈ క్షేత్ర పాలనాధికారమంతా ఆమెదే అన్నదానికి గుర్తుగా అమ్మవారి నడుముకు తాళాల గుత్తి వేలాడుతూ ఉంటుందని చెప్తారు. అలా ఈ కోవెల పేరు, ఊరు పేరు కూడా అమ్మవారి పేరు మీదే నాచియార్ కోయిల్గా ప్రసిద్ధి చెందింది. వీరి వివాహం చేయించిన బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవిని వెతకడానికి వచ్చిన విష్ణుమూర్తి పంచరూపాలైన ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, సంకర్షణ, వాసుదేవ మూర్తులను కూడా గర్భగుడిలో మనం చూడొచ్చు. ఇక ఈ ఆలయంలో గరుత్మంతుడికి ప్రాధాన్యత ఎక్కువ. అమ్మవారు ఎక్కడుందో కనిపెట్టి ఆమెతో తన వివాహం జరగడానికి ముఖ్య పాత్ర పోషించినందుకు గాను ఇక్కడ గరుత్మంతుడికి విశేష ప్రాధాన్యతనిచ్చాడట స్వామి. అందుకే భక్తులను నా బదులుగా నువ్వే ఆశీర్వదించు అంటూ గరుడుణ్ణి ఆదేశించాడని చెప్తారు. దీనికి గుర్తుగా గర్భగుడి ముందు గరుత్మంతుడి భారీ విగ్రహం కొలువు తీరి ఉంటుంది. అందుకే భక్తులు తమ కోరికలు నెరవేర్చమని స్వామి కంటే ముందుగా గరుత్మంతుడినే వేడుకుంటారు. ప్రతి గురువారం వివాహం ఆలస్యమవుతున్న వారు శీఘ్ర కళ్యాణం కోసం, సర్పదోష నివారణకు, గ్రహాల అనుకూలతకు ఇక్కడ గరుత్మంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఇక్కడ జరిగే ఒక విచిత్రం గురించి చెప్పుకోవాలి. ఊరేగింపు సమయంలో స్వామివారిని ఊరేగించడానికి ఈ గరుత్మంతుడి విగ్రహాన్ని బయటకు తీసుకొస్తారు. గుడిలో నుంచి బయటకొచ్చేటప్పుడు విగ్రహం క్రమంగా బరువు పెరిగిపోతూ ఉంటుందట. నలుగురు మనుషులు మొయ్యగలిగిన ఆ విగ్రహం తర్వాత అలా అలా కొద్ది కొద్దిగా బరువు పెరిగిపోయి దాదాపు ఓ 30-36 మంది మోస్తేనే కాని కదలనంత బరువు పెరిగిపోతుందట. అలా 6 గంటల పాటు జరిగే ఊరేగింపు పూర్తయి తిరిగి గుడిలోకొచ్చేటప్పుడు ఈ విగ్రహం బరువు మళ్లీ అంచెలంచెలుగా తగ్గి ఆలయం లోపలికొచ్చే సమయానికి మొదట ఎంత బరువుందో అంతే బరువుకు మారుతుందట. పైగా గరుత్మంతుడికి ధరింపచేసిన బట్టలు పూర్తిగా చెమటతో తడిసి ఉంటాయట. అలా తడిసిపోవడానికి గల కారణాలేంటో సైంటిస్టులు కూడా ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. అది ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీగానే మిగిలి ఉంది. దీనికి శాస్త్రీయ కారణమైతే తెలియడం లేదు కానీ దీనికొక పురాణ కథనం మాత్రం చెప్తారు. ఇక్కడ అమ్మవారికే అన్ని విధాలా ప్రాముఖ్యత ఉంటుందని మహర్షికి స్వామివారు మాటిచ్చారు కదా. స్వామి వాహనం గరుత్మంతుడు, వేగంగా వెళ్లగలిగినవాడు. మరిక్కడ అమ్మవారి వాహనంగా ఉండేది హంస. హంసకి గరుత్మంతుడికున్నంత వేగం ఉండదు. అందుకే గరుత్మంతుడు అమ్మవారి కన్నా ముందు వెళ్లకుండా అలా బరువు పెరిగి తన నడకని నియంత్రించుకుంటాడు అన్నది ఇక్కడ పురాణ కథనం. ఈ ఆలయంలో గరుడుని మూలమూర్తి నల్లటి రాతి విగ్రహం. అందుకే ఈ స్వామిని కాలగరుడర్ అని పిలుస్తారు. ఈ విగ్రహాన్ని సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ విగ్రహానికి సంబంధించి కూడా ఓ కథనం ఉంది. విగ్రహాన్ని మొదట లోహ విగ్రహంగా తయారు చేయడానికి సంకల్పించారు. కానీ విగ్రహం తయారు చేసిన తరువాత పక్షి ఆకారం పూర్తి కాగానే అది ఎగిరి వెళ్లిపోయేదట. ఇలా ఎన్నిసార్లు తయారు చేసినా ఇదే పరిస్థితి. గరుడ వాహనాన్ని తయారు చేయడం, అది రెక్కలు ఆడిస్తూ ఎగిరి వెళ్లిపోవడం. దాంతో శిల్పి కోపంతో ఒక రాయితో గరుడుణ్ణి తయారు చేసి బండగా పడి ఉండు అన్నాడట. అప్పుడు తాను అలా ఉండడానికే ఇష్టపడుతున్నానని చెప్పాడట గరుత్మంతుడు. ఇక్కడ మరొక విచిత్రం కూడా కనబడుతుంది. సహజంగా గరుడునికి సర్పాలకి జాతి వైరం ఉంది. కాని ఇక్కడ ఈ కాలగరుడన్ నవనాగుల్ని తన ఆభరణాలుగా ధరించి ఉంటాడు. ఆదిశేషుడు కంకణంగాను, కర్కోటక నాగు పూలదండగాను, పద్మనాభ సర్పం కుడి చెవి ఆభరణంగాను, మహాపద్మనాగు ఎడమ చేతి ఆభరణంగాను, శంఖపాల నాగు కిరీటంగాను, కాళీయనాగు కుడిచేయి గాజుగాను, తక్షకుడు వడ్డాణంగాను, వాసుకి సర్పం జంధ్యంగాను, అనంతుడు కంఠాభరణంగాను అమిరి ఉంటారిక్కడ. ఈ ఆలయంలో నారాయర్ నంబి అన్న పేరుతో వెలసిన శ్రీ మహావిష్ణువు భక్తుల పట్ల చూపిన ప్రసన్నతకు సంబంధించి ఎన్నో కథనాలు చెప్తారు. అందులో ఒకటి తిరుమంగై ఆళ్వార్ కథ. ఈ తిరుమంగై ఆళ్వార్ ఆ గ్రామంలోనే ఉండే కుముదవల్లి పట్ల ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. కుముదవల్లి పరమ విష్ణు భక్తురాలు.
తాను తిరుమంగై ఆళ్వార్ను వివాహం చేసుకోవాలంటే అతను పూర్తిగా విష్ణు భక్తుడిగా మారాలని, దానికోసం అతడు 1008 మంది వైష్ణవులకు భోజనం పెట్టి పంచ సంస్కారాలు చేయించుకోవాలని షరతు పెట్టింది. అయితే పంచ సంస్కారాలకు తగిన గురువు లభించకపోవడంతో ఈ నంబి ఆలయంలోకి వచ్చి నారాయణ్ నంబిగా ఉన్న స్వామిని వేడుకున్నాడు తిరుమంగై ఆళ్వార్. స్వామివారినే గురువుగా భావించి కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. అతడి భక్తికి మెచ్చిన స్వామి తానే స్వయంగా వచ్చి తిరుమంగై ఆళ్వారికి భుజాల మీద శంఖుచక్ర ముద్రలు వేశాడని కథ. ఇక ఈ ఆలయం విష్ణువాలయం, కానీ చూడ్డానికి శివాలయంలాగా కనబడుతుంది. ఇలా కనబడడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించిన చోళరాజు కుచంగనన్ శివభక్తుడు. ఆయన తన జీవిత కాలంలో 70 శివాలయాలు నిర్మించాడు. ఒకసారి రాజుకి మహావిష్ణువును చూడాలనిపించిందట. దాంతో రాజు శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు దర్శనమిమ్మని. రాజు భక్తికి మెచ్చిన విష్ణువు రాజుకు దర్శనమిచ్చి తనకి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. అలా కుచంగనన్ రాజు నిర్మించిందే ఈ ఆలయం. ఆయన ఈ ఆలయాన్ని కూడా తన సహజ ధోరణిలో శివాలయం నమూనాలోనే నిర్మించాడు అన్నది ఓ కథనం. ఆ తర్వాత తంజావూరుకి చెందిన నాయకరాజు రఘునాథ నాయకన్ అమ్మవారికి మంటపం నిర్మించాడు. పంచ కృష్ణ స్థలాలలో ఇది ఒకటి. అలాగే వైష్ణవులు ముక్తిధామాలుగా భావించే 12 క్షేత్రాలలో కూడా ఇది ఒకటి. 108 వైష్ణవ దేశాలలో ఇది 14వది. ఈ ఆలయంలో ఉదయం 7:30 నుంచి 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనాలుంటాయి. ఇక్కడ తమిళ మాసం మార్గై అంటే డిసెంబర్ జనవరి మధ్యలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, ఫల్గుని మాసం అంటే మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో గరుడ సేవ అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్లాలో చూద్దాం. ఈ నాచియార్ ఆలయం లేదా నంబి టెంపుల్ తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమాన మార్గంలో వెళ్లాలి అనుకుంటే ట్రిచి వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి కేబ్లలో వెళ్లొచ్చు. రైలు మార్గం ద్వారా వెళ్లాలి అనుకుంటే కుంభకోణం వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లొచ్చు. అదేవిధంగా కుంభకోణం నుంచి బస్సులు కూడా ఉంటాయి. ఇవి అద్భుతాలకు రహస్యాలకు నెలవైన నాచియార్ కోవిల్ ఆలయ విశేషాలు.